స్టార్ సూర్య ఒకప్పుడు కంటెంట్ సినిమాలతో ఆడియన్స్ హార్ట్ గెలిచిన హీరో. కానీ ఇటీవల మాత్రం ఆడియన్స్తో కొంత గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్తో వచ్చిన కంగువా, రెట్రో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో సూర్య కెరీర్పై ప్రశ్నలు కూడా వచ్చాయి. సూర్య మారిపోయాడా అనే డౌట్ మధ్యలోనే ఇప్పుడు వరుస సినిమాలతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మొదటగా కరుపు మే 14, 2026 రిలీజ్ కానున్న ఈ సినిమాని ఆర్జే బాలాజీ తెరకెక్కించుతున్నాడు. ఈ సినిమా ఇప్పటికీ 110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి హాట్ టాపిక్ అయింది. స్టోరీ పరంగా సూర్య ఒక లాయర్గా కనిపిస్తూ దేవుడి శక్తితో అన్యాయాలపై పోరాడే పాత్రలో కనిపించనున్నారు. మాస్ మెసేజ్ కలయికలో 130 కోట్ల భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ కాగా కరుపు సూర్యను కంబ్యాక్ మూవీగా నిలబెట్టే అవకాశం ఉంది. తర్వాత విశ్వనాథన్ అండ్ సన్స్ ఈ ఇయర్ జులైలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. ఇది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రానుంది. సూర్య తన క్లాసిక్ పర్ఫార్మెన్స్తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ను తిరిగి కనెక్ట్ చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నాడు. సూర్య 47 మలయాళంలో రోమాంచం, ఆవేశం సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సూర్య మళ్ళీ కాకి డ్రెస్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్. సింగం రేంజ్ యాక్షన్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుతోంది. హీరోయిన్ గా నజ్రియా నజీం, కీలక పాత్రలో నెల్సన్ కే గఫూర్ నటిస్తుండగా సంగీతం సుషిన్ శామ్ అందిస్తున్నాడు. చెన్నైలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే గ్రాండ్గా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ యాక్షన్ కామెడీ మిక్స్తో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ప్రాజెక్ట్ ఇరుంబుకై మాయావి లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్తో పాటు విక్రమ్లో కనిపించిన రోలెక్స్ క్యారెక్టర్ కనెక్షన్ ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ లోకేష్ ఇతర కమిట్మెంట్స్ ఉండటం, ముఖ్యంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్లో ఉండటం చేత సూర్య సినిమాకు ఇంకా టైం పట్టేలా ఉంది. మొత్తానికి ఫెయిల్యూర్స్తో సతమతం అవుతున్న సూర్య ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్, క్లాస్ కంటెంట్ అండ్ పాన్ ఇండియా ఈ 4 స్ట్రాటజీలతో ముందుకు వస్తున్న సూర్య మళ్ళీ తన ఫామ్ను ఏ సినిమాతో తిరిగి తెచ్చుకుంటాడో చూడాలి.